మౌనిక, హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా మరో చారిత్రాత్మకమైన సభ జరగబోతోంది. దేశంలోనే మరో చరిత్ర సృష్టించే విధంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఒక ప్రభంజనం లాంటి తీర్పును సాధించబోతోంది. తెలంగాణలోని 16కు 16 పార్లమెంటు స్థానాలతో పాటుగా మిత్రపక్షమైన ఎంఐఎం మరో స్థానం, మొత్తం 17 స్థానాలను సాధించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే ప్రచార పర్వంలో ఇతర పార్టీల కంటే అత్యంత వేగంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఎల్బీ స్టేడియం వేదికగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అత్యంత కీలకమైన చేవెళ్ళ, మల్కాజ్గిరి, అలాగే సికింద్రాబాద్తో పాటుగా మిత్రపక్షమైన ఎంఐఎం పోటీ చేస్తున్న స్థానంలో కూడా అభ్యర్థిని పెట్టిన నేపథ్యంలో 4 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన సభ ఈరోజు హైదరాబాద్లో జరగబోతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రజలు ఈ సభకు తరలి వస్తున్నారు. ఈరోజు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత ఎట్లాంటి సందేశం ఇస్తారు, ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, భవిష్యత్తులో రానున్న రోజుల్లో హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుందనే దానిపై అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు. కృష్ణారావు గారు, ఇప్పటికీ మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున ఉత్సాహం, ఆసక్తి కనబరుస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఎట్లా నడుస్తుంది ప్రచార కార్యక్రమం? ప్రధానంగా మీరు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎట్లా ఉంది ప్రజాస్పందన? ఇవాళ నేను కుకట్పల్లి కాన్స్టిట్యున్సీకి 200 బస్సులు పంపడం జరిగింది. ఇప్పటికీ నాకు ఫోన్లు వస్తున్నాయి, బస్సులు లేక 200 ఇంకా కావాలి, ఇంకా 100-200 బస్సులు కావాలని అడుగుతా ఉన్నారంటే ప్రజలలో టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి పనులు కానీ, హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా మా కేటీఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేశాం. కాబట్టి ఇలా ప్రజలు స్వచ్ఛంగా ఇవాళ అన్ని పార్టీలు ఇవాళ హైదరాబాద్ నగరానికి టీడీపీకి సంబంధించిన ఏకైక కార్పొరేటర్ కుకట్పల్లి ఉండే ఆయన రేపు మార్నింగ్ జాయిన్ అవుతా ఉన్నాడు. టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. ఇలా ఎంత దౌర్భాగ్యం అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఒకటయ్యి ఇలా హైదరాబాద్ నగరాల్లోనే పుట్టినటువంటి టీడీపీ పార్టీ ఎన్టీ రామారావు గారు ఈ రోజుకి 29 ఇవాళ పార్టీ పెట్టాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అమ్మేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఇలా కాంగ్రెస్ పార్టీకి అమ్మేసింది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని ఇలా కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి ఇలా హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో మగడలేదు, ఇలా పార్టీ కనీసం లేదని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగ ప్రయత్నం చేసిందంటే మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి అన్ని పార్టీలు భయపడి ఇవాళ ఎక్కడనో ఓడిపోయిన వ్యక్తిని మా మల్కాజ్గిరిలో పెట్టడం, ఎక్కడనో ఒక గెలిచినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నల్లగొండలో పెట్టడం అంటే వాళ్ళకు క్యాండిడేట్లు లేరు. మా ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఈ ముఖ్యమంత్రి చేస్తారు తప్ప ఇంకెవరు చేయరు. రేపు రాబోయే కాలంలో ఇలా చూస్తూ ఉన్నాం, మా 4 పార్లమెంటు వచ్చిన పబ్లిక్ సుమారుగా 3 నుంచి 4 లక్షల మంది ఇక్కడ తరలి వస్తూ ఉన్నారు. మీరు చూస్తారు ఎంత బ్రహ్మాండమైనగా. ప్రజలకు ఇంతకుముందు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేవాళ్ళు, ఇప్పుడు డబ్బులు అవసరం లేదు. కేసీఆర్ రమ్మంటే వస్తూ ఉన్నారు. ఇలా అటువంటి గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నారు. దేశంలో ఇలా ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయంటే ఓన్లీ కేసీఆర్ చూసి దేశంలో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే మేము ఇలా రైతులకు రుణమాపిస్తే వాళ్ళు రైతులకు ఇస్తూ ఉన్నారు. ఇలా రైతులకు 10,000 ఇస్తే దేశంలో ప్రతి ఒక్కరు కూడా మా ముఖ్యమంత్రి బొమ్మ పెట్టే విధంగా అన్ని స్కీములు దేశంలో ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసుకొని ఎలక్షన్కి వెళ్తున్నాం. ఇలా బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇతర పార్టీలు కానీ. బాధ కలిగిన విషయం ఏంటంటే ఈ 2 పార్టీలు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక పైస ఇవ్వలేదు. ప్రజలను గమనించమని 16కి 16 మనం గెలిస్తే 2 ఎంపీలు ఉన్న స్థానాలను తెచ్చి తెలంగాణ తెచ్చినటువంటి ముఖ్యమంత్రి గొప్ప నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు 16కి 16 గెలుస్తాం, వాళ్ళకి డిపాజిట్ దక్కని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించి అనేక రకాల ఇష్యూస్ మనం చూసాం. సమైక్య రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కావచ్చు, వాటర్కు సంబంధించి కావచ్చు, టెక్నికల్గా అనేక రకాల సమస్యలను మనం చూసాం. ప్రధానంగా రవాణా వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి మనం చూసాం. ఈ 4.5 ఏళ్ల కాలంలో హైదరాబాద్ ప్రజలు, ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలకు ఎలాంటి ఉపశమనం లభించింది, ఎలాంటి సమస్యలకు పరిష్కారం లభించింది? ఆ రోజున నేను నిలబడ్డప్పుడు ఈ గులాబీ చూస్తే హైదరాబాద్ ప్రజలు భయపడేవారు. వీళ్ళేంటో ఏమో చేస్తారు, మనం గుంజుకోపోతారు, అంత ఆంధ్ర ప్రాంత ప్రజలను ఎలగొడతారని చెప్పి భయపెట్టేవాళ్ళు ఆ రోజు ఎలక్షన్లో. ఆ రోజు అందరూ కూడా మేము గెలిచాం. మొన్న ఎలక్షన్లో ఈ గులాబీ జెండా అయితేనే ప్రజలకు సేవ చేయగలుగుతామని చెప్పి మందరిని గెలిపించారంటేనే అన్ని ప్రాంత ప్రజలు గులాబీ జెండా పక్కకు ఉండాలని నిర్ణయం తీసుకొని 40 నుంచి 50,000, 60,000 ఈ హైదరాబాద్ నగరంలో మనం గెలిపించారంటే అన్ని ప్రాంత ప్రజలు విశేష కేసీఆర్ మీద నమ్మకంతో వేశారు. అదే ఏ పార్టీలు అయితే మేము డెవలప్ చేశాం, ఈ హైదరాబాద్ నగరాన్ని పెద్ద ఉద్ధరించిన పార్టీలకు డిపాజిట్ దక్కలేమంటే అదే నిదర్శనం మా ముఖ్యమంత్రి చేసినటువంటి పని. ప్రధానంగా మల్కాజ్గిరి నియోజకవర్గం ఒక కొత్త అభ్యర్థి బరిలో నిలిచిన పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చింది, పాత వారితో పాటుగా. ఎట్లా ఉంది, ప్రజలు ఎట్లా చూస్తున్నారు? హైదరాబాద్ నగరమే కాదు తెలంగాణ రాష్ట్రంలో 16 మంది ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడేటువంటి వ్యక్తులు ఎవరున్నారో
అది ఓన్లీ కేసీఆర్ గారు బొమ్మతోనే అందరూ గెలిచి బయటకు వస్తారు. కొత్త పాత కాదు, వాళ్ళలాగా ఓడిపోయిన క్యాండిడేట్ తెచ్చ కాదు. కేసీఆర్ గారికి ఓటేస్తారు, కేసీఆర్ మీద అందరు గెలుస్తారు. 100% 16కి 16 వస్తుంది. రాష్ట్రంలో ఖచ్చితంగా మల్కాజ్గిరి 16 సీట్లలో హైయెస్ట్ మెజార్టీ మల్కాజ్గిరి రాబోతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. రానున్న రోజుల్లో మరికొన్ని రోజుల్లో ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రోడ్ షోలతో ఆ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు. ఎట్లాంటి స్పందన కనిపిస్తుంది ఆ విషయం? ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మాకు కూడా మల్కాజ్గిరికి కుక్కటపల్లి కాన్ఫరెన్స్ 8 రోజు చేర్చిండు. ఇక మా కేటీఆర్ వస్తుంటే ఏ హీరోలు కూడా అవసరం లేదు ప్రజలకు. ఇంతమంది హీరోలు కొడితే తొడలు కొడుతూ ఉంటుంది. మా కేసీఆర్ మా కేటీఆర్ వస్తుంటే ప్రజలు స్వచ్ఛంగా రియల్ హీరోగా నిజంగా కేటీఆర్ వస్తుంటే అందరు ఇంతమంది వస్తే ఒక హీరో వస్తుంటే ఒక సినిమా బిడ్డలు వస్తుంటే జనాలు తరలి వచ్చేవారు. ఇప్పుడు మా కేటీఆర్ వస్తుంటే తరలి వచ్చుకున్నా కాదు, ఫోటోలు పట్టుకొని స్లిప్పులు తీసుకొని అంత గొప్ప నాయకుడు మా కేటీఆర్ హైదరాబాద్ నగరానికి మంచి చేశారు. కాబట్టి యూత్లలో కానీ మహిళలలో కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో కానీ మా కేటీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమం హైదరాబాద్కి మరలేండి. కాబట్టి ఆయన నాయకత్వం కింద ఇంకా బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం కింద హైదరాబాద్ ప్రజలు మా కేటీఆర్ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో తప్పకుండా మరో చారిత్రాత్మకమైన విజయాన్ని టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంటుందన్న విశ్వాసాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలు ఇప్పటికే తరలి వస్తున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మహిళలు ఇప్పటికే గ్యాలరీలో కూర్చున్నారు. కొంత ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా తరలి వచ్చి ఇప్పటికే గ్యాలరీలో వారు కూర్చుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రానికి ప్రాంతం అంతా కూడా ఎల్బీ స్టేడియం అంతా కూడా కిక్కిరిసిపోబోతోంది. 4 పార్లమెంటు నియోజకవర్గాల ప్రజలు ఈరోజు తరలి రాబోతున్నారు. దీంతో పాటు నేతలు కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంగా తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే దిశగా అత్యంత బలమైన ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఇంకా ఎట్లాంటి ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అత్యంత కీలకమైన ఈ నియోజకవర్గాల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు రానున్న రోజుల్లో ఏకంగా ఢిల్లీ కూడా తెలంగాణ వైపు చూస్తున్న ఈ నేపథ్యంలో తప్పకుండా రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ జాతీయ వేదికపై ఎట్లాంటి క్రియాశీలమైన పాత్ర పోషించబోతోంది, దేశ రాజకీయాల్లో ఒక గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతుంది అనేది ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ సభా వేదికగా ఆవిష్కరించే అవకాశం ఉందనే సంకేతం నేపథ్యంలో అందరూ కూడా ముఖ్యమంత్రి గారి ప్రసంగం వినేందుకు ఆయన చూసేందుకు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో కనిపిస్తోంది.